సో ప్రస్తుతం మనం బోరబండలో ప్రజల నాడి ఏందో తెలుసుకుందాము, ప్రజల సమస్యలు ఏంటి, వాళ్ళు ఏమి ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం ఇక్కడ ఒక సీనియర్ సిటిజన్ వికలాంగుడు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాము. మీ పేరేంటి అండి, చెప్పండి, మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? నాకు లోన్స్ కావాలి, రావట్లేదు. వాటర్ ప్రాబ్లం, వాటర్ వస్తున్నాయి కానీ డ్రైనేజీ కలుస్తున్నాయి. డ్రైనేజ్ సరిగ్గా క్లియర్ ఉంటలే, ఎప్పుడు చూసినా నిండిపోతున్నాయి. అందరూ బతిమాలుకోవాలి, అందరినీ రిక్వెస్ట్ చేసుకోవాలి. మున్సిపాలిటీకి ఫోన్ చేస్తే టైంకి రారు, వాళ్ళు వస్తారు, లెమ్మడాడి వాళ్ళకి పైసలు కూడా ఇవ్వాలి, మనిషికి 10-20 ఇంటికి. ఆగు నువ్వు. మీరు ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, మీకు చెయ్యి లేదా అండి, అంటే స్వదా పుట్టుకతోనే లేదా మధ్యలో 20 సంవత్సరాలు అయింది. సో ఇక్కడ మీ సమస్యలు ఏంటి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పండి. నాకు లోన్స్ కోసం, డ్రైనేజ్ కోసం, కొన్ని మా బిల్డింగులు కొద్దిగా ఖరాబ్ ఉన్నాయి. మెట్లు ఎవరో పైసలు ఇస్తున్నారు, ఎవరో తింటున్నారు లీడర్స్, ఎవడే ఇట్లే. అది చేపిస్తే మాకు చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ రోడ్లు అన్నీ కూడా తవ్వుపెట్టారు, 3 నెలలు అయింది. మొత్తం బండి రావాలంటే కష్టం. రోడ్డు మీద అన్ని బైకులు. ఏదైనా మ్యారేజ్ చేసుకుంటే మొన్న మా అబ్బాయి మ్యారేజ్ అయితే బండి ఆడటానికి లేదు. చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు అయితే చక్కగా లేవు, రోడ్లు అయితే తవ్వుపెట్టారు అన్నీ చూడండి. మొత్తం A to Z ప్రతి దగ్గర రోడ్డు. రైట్. ఇప్పుడు ఇంకొక ఇక్కడ మహిళ ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది ఇక్కడ, అంటే మీరు, మీ పేరేంటమ్మా? కృష్ణవేణి. మీరు ఎన్నాళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు? 30 సంవత్సరాలు. సో మీరు ఇక్కడ ప్రభుత్వం అందించే పథకాలు కానీ, లేకపోతే ఇక్కడ మంచినీరు సౌకర్యం కానీ, విద్యుత్ సౌకర్యం కానీ ఇవన్నీ ఉన్నాయా మీకు? అన్నీ వస్తున్నాయి కానీ మాకైతే ఇండ్లు కానీ ఏది కానీ అప్లికేషన్ పెట్టే కొద్దీ ఒకరికి ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నారు, ఇండ్లు లేని వాళ్ళకి బీద వాళ్ళకి లేదు. ఉన్నోనికి ఇస్తున్నారు కానీ లేని వాళ్ళకి ఇస్తలేరు, కష్టం చేసుకొని బతికే వాళ్ళకి ఇస్తలేరు. ఇక్కడ ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి మీకు ఇక్కడ? నీళ్ళ పరిస్థితి, ఇది రోడ్ల పరిస్థితి, ఇది మాకు డబల్ బెడ్రూమ్ కావాలన్న. ఏం పరిస్థితి కానీ మాకు ఏం లేకున్నా సరే కానీ రేషన్ బియ్యము మాకు డబల్ బెడ్రూమ్ కావాలి అంతే. ఎందుకంటే మా ఆయన కాల్ చేయబడిపోయింది, మా అల్లుడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది పెద్ద అల్లుడు. నా పిల్ల 20 సంవత్సరాల పిల్ల, నా బాబా. ఇవాళ నా పిల్లకు 3 పిల్లలు అంటే నేను ఒకదాన్ని చేసి సాధించాలంటే నేను సాధించగలగలేకపోతున్నాను. ఇంటికి కిరాయి కట్టలేకపోతున్నా నేను ఒకదాన్ని. నాకు ఏదో గుడి చూపిస్తే ఆ గుళ్ళే పోయి నా పిల్లలను నేను సాధించుకునగలగ, అదొకటి ఉంది నాకు. ప్రస్తుతం ఇక్కడ బోర్బండలో ఇంకొక స్థానికుడు ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, మీ పేరేంటి, మీరు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు? मेरा नाम हनीफ है। एक रोड खराब है भाई, एक काम नहीं कर रही, ना पानी रुक रहा, बारिश का पानी। सब लोग ये बोरबंडा में हर जनो यही बात बोल रहे कि रोड साफ नहीं है, पानी भी भरे हुए रोड पे, और इसके अलावा क्या है आपको? कभी भी आया तो ये रोड कभी भी खराब, पानी पूरा डूब जा रहा है, पॉइंट पूरा खराब हो रहा है। काम भी सरकार से क्या पूछना चाहता हो वो बताइए। हम मेरे को पेंशन नहीं आ रहा ना, पेंशन कराते बोले पेंशन भी नहीं करा रहे। हैंडीकैप्ड है क्या आप? हैंडीकैप्ड है क्या? हाथ टूटा है, दिखाओ आपका। यार अच्छा, आप फिजिकली हैंडीकैप्ड सर्टिफिकेट है आपको? आए घर में। हाँ ठीक है, आपको पेंशन नहीं आ रहा है सरकार से? एक भी नहीं आया। आप किसी प्रशासन अधिकारी के पास जाके आप पूछा, आपका कराता हूँ बोलते नहीं करा है। इससे पहले जो BRS का विधायक था, जो मर गए, जो मागंटी गोपीनाथ जी, उसके जो समय पे आपको कुछ इधर कुछ विकास हुआ था? अब विकास है उस समय पे? नहीं हुआ है, अब उनकी जरूर डर रही ना, उनकी जरूर डर रही है अब। ठीक है, ఇక్కడ ఇంకొక అతను ఉన్నారు, చెప్పండి మీరు ఏం సమస్యలు ఎదుర్కొంటారు? సమస్య అంటే ప్రస్తుతానికైతే రోడ్లు దుబ్బేసిరు అది ఇది అంటున్నారు కానీ మా ఏరియాలో మాత్రం తొవ్విరు వేసేసినారు రోడ్లు. ఇప్పుడు ఇవి కూడా వేస్తారు రేపు. కానీ వాటర్ వచ్చినప్పుడు మొత్తం డౌన్ ఏరియా కాబట్టి ఎక్కువ ఫుల్ వాటర్ కానీ వర్షం వచ్చినా ఇటు వచ్చేస్తుంది. అది సమస్య. చిన్న చిన్న పిల్లలు అనుకో ఈ హైట్లో వచ్చేస్తాయి నీళ్ళు. ఆ డ్రైనేజ్ వ్యవస్థ కొద్దిగా ఇంకా డిగింగ్ లోపలికి చేస్తే బాగుంటుంది. అది చేయాలని తవ్విర్రు కానీ చేస్తున్నారు. రాత్రి మా ఏరియాలో రోడ్డు వేసిర్రు, బాగా చేస్తున్నారు. మా తమ్ముడు హ్యాండిక్యాప్డ్ పింఛన్ నెల వచ్చేస్తుంది, అకౌంట్లో పడిపోతుంది. అంత బాగానే ఉంది. మరి ఇప్పుడు మీ స్థానికుడే ఇంకొక అతనికి ఏమో నాకు పెన్షన్ రావట్లేదు, నేను ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అంటున్నాడు, మీరేమో చేయించుకోలేదు. మా తమ్ముడు చిన్నప్పటి నుంచి పోలియో, మా మమ్మీకి కూడా పింఛన్ వచ్చేది, మా మమ్మీ ఎక్స్పైర్డ్. కానీ అభివృద్ధి మాత్రం బాగుంది, అంతా ఓకే. కానీ చిన్న చిన్న సమస్యలు
అది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు అభివృద్ధి జరిగిందన్నారు, ఏం అభివృద్ధి జరిగింది అది చెప్పండి. రోడ్లు కానీ, నీళ్లు కానీ, కరెంటు కానీ, కెమెరాస్ కానీ. మీ వాళ్ళు మిగతా మీ కాలనీ వాళ్ళందరూ ఇక్కడ రోడ్లు బాగాలేవు, నీళ్లు లేవు, మురికి నీళ్లు, డ్రైనేజ్ సమస్య అంటున్నారు. మీరేమో మొత్తం అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. మెల్లిగా అవుద్ది, ఇది కూడా అవుద్ది, మెల్లిగా అవుద్ది, అది కూడా అవుద్ది. సో ఇక్కడ స్థానికులు మెజారిటీ ఏం చెప్తున్నారంటే తమకి ప్రధానంగా వర్షాకాలంలో నీళ్లు రోడ్లపైన నిలిచిపోతాయి, అలాగే డ్రైనేజ్ సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది, అలాగే తాగునీరు సమస్య ఉందని కూడా చెబుతున్నారు. సో మాకు ఫస్ట్ జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత మాకు రోడ్లు అనేవి పడాలి, అలాగే మాకు త్రాగే నీరు కూడా సరైన విధంగా అందించాలని కూడా కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో శ్రీచరణ్, బోరబండ, హైదరాబాద్.